హలో మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి వొకాబులరీ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. అందుకోసమే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము శ్యామ్ సార్స్ వొకాబులరీ. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్‌లో ఏం చేస్తాం? హిందూ న్యూస్ పేపర్‌లోకి వెళ్తాం. ఇంపార్టెంట్ వొకాబులరీ కొన్ని డైరెక్ట్‌గా పేపర్‌లోంచి ఇచ్చిన వొకాబులరీయే నేర్చుకుంటాం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఈ వొకాబులరీయే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం చూస్తున్నాం ఆగస్ట్ 22 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలమ్‌లో ఉన్నాము. ఫస్ట్ ఆర్టికల్. ఇది పాలిటిక్స్‌కి సంబంధించిన ఆర్టికల్. ఇందులో ఇంపార్టెంట్ వర్డ్స్ కొన్నొచ్చాయి. ఒక 10-15 వర్డ్స్ ఉన్నాయి. తక్కువే కానీ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. సో, స్టార్ట్ చేద్దాం. రన్నింగ్ నోట్స్ జాగ్రత్తగా రాసుకోండి. ఫస్ట్ వొకాబులరీ. బేసికల్‌గా యాంటీ ఇన్కంబెన్సీ అంటే తెలుగులో ఏమంటామంటే ప్రభుత్వ వ్యతిరేకత అంటామనమాట. సింపుల్‌గా చెప్పాలంటే రివోల్ట్. రివోల్ట్ అంటే ఏంటి? వ్యతిరేకత. ప్రభుత్వంపై వ్యతిరేకత. రివోల్ట్ అగైనిస్ట్ ద ప్రెజెంట్ గవర్నమెంట్. దాన్నేమంటాం? యాంటీ ఇన్కంబెన్సీ. రివోల్ట్ అగైనిస్ట్ ద కరెంట్ గవర్నమెంట్. ఇక రిసర్జెంట్ అంటే అర్థం ఏంటంటే రైజ్ అగెయిన్. కొత్త జీవితం మళ్ళీ స్టార్ట్ చేయడం. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బాగా డల్ అయిపోయిన తర్వాత మైనస్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా పాజిటివ్‌గా స్టార్ట్ చేయడం. రైజ్ అగెయిన్. లీవ్ నో స్టోన్ అన్‌టర్న్డ్. దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఇడియం. మనం అనుకున్నది సాధించడానికి ఏం చేయడానికైనా కష్టం. ఎంత కష్టమైనా మనం పడతాం. దాన్నేమంటాం? లీవ్ నో స్టోన్ అన్‌టర్న్డ్ అంటే పుట్ ఆల్ పాసిబుల్ ఎఫర్ట్స్. సకల విధాలుగా ప్రయత్నం చేయడం అంటాం చూసారా? పుట్ ఆల్ పాసిబుల్ ఎఫర్ట్స్. దాన్నేమంటాం? లీవ్ నో స్టోన్ అన్‌టర్న్డ్. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఈ మూడిటితో ఎగ్జాంపుల్స్ ఇవ్వనా? యాంటీ ఇన్కంబెన్సీతో ఎగ్జాంపుల్ అవసరం లేదనుకుంటున్నాను. రిసర్జెంట్ అంటే ఏంటి? రైజ్ అగెయిన్. దీంతో ఎగ్జాంపుల్ ఇవ్వనా? మీరు కూడా అంతే. ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి లైఫ్‌లో. కానీ వదిలేయకూడదు. మీ గోల్‌ని మర్చిపోకూడదు. ట్రై టు బి రిసర్జెంట్. మీ గోల్‌ని రీచ్ అవ్వాలంటే అన్ని ప్రయత్నాలు చేయండి. లీవ్ నో స్టోన్ అన్‌టర్న్డ్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. ఓకేనా? అలా అనమాట. ఇక రీటైన్ అంటే వదిలేయకుండా పట్టుకోవడం అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే హోల్డ్ అనొచ్చు. లేదంటే కంటిన్యూ అని కూడా వస్తుంది. రీటైన్ అంటే ఏంటి? వదిలేయకుండా పట్టుకోవడం. హోల్డ్ లేదా కంటిన్యూ అని కూడా వస్తుంది. ఈ వీడియో చూస్తున్న అందరికీ నేను చెప్పేదేంటంటే, మీరు కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. లేకపోతే యూజ్ ఉండదు. నేను మాక్సిమం 10 మినిట్స్ దాటకుండా చేస్తున్నాను వీడియో. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చూడడానికి బోర్ అనిపిస్తుంది. సో, 10 మినిట్స్ వీడియో ఉంటుంది కాబట్టి మినిమము మీరు అది వొకాబులరీ బుక్‌లో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చూడండి. లేదంటే యూజ్ ఉండదు. ఓకేనా? పోలరైజేషన్. యాక్చువల్‌గా చెప్పాలంటే పోలరైజేషన్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఏదైనా గొడవ అయిందనుకోండి, మనుషులు విడిపోతారు కదా గ్రూప్స్ కింద. దాన్నే పోలరైజేషన్ అంటాము. అంటే ఒక ఫ్యామిలీ ఉంది. ఒక 10 మెంబర్స్ ఉన్నారు ఆ ఫ్యామిలీలో. ఏదో ఒక ఇష్యూ వల్ల గొడవ అయింది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు. అప్పుడు ఏమవుతుంది? గ్రూప్స్ కింద విడిపోతారు కదా! దాన్నే పోలరైజేషన్ అంటాం. అంటే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ డివిజన్ అమంగ్ పీపుల్. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ లీడింగ్ టు డివిజన్ ఆఫ్ పీపుల్. ఇక కాగ్నిజెంట్ నాకు చాలా ఇష్టమైన వర్డ్ ఇది. కాగ్నిజెంట్ అంటే అర్థం ఏంటంటే అండర్‌స్టాండింగ్, అవేర్‌నెస్ అని రాయండి. అవేర్ తెలియడం. అండర్‌స్టాండ్ అని కూడా రాయొచ్చు. అవేర్‌నెస్ అని కూడా అంటాము. కాగ్నిజెంట్ అంటే అవేర్‌నెస్. హెడ్ విండ్స్ ప్రాబ్లమ్స్ రా. ఆబ్స్టాకిల్స్ అని రాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి హెడ్ విండ్స్‌తో. కొన్నిసార్లు లైఫ్‌లో మనకి చాలా హెడ్ విండ్స్ వస్తాయి. కానీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి. హెడ్ విండ్స్ అంటే ఏంటి? ఆబ్స్టాకిల్స్ లేదా ప్రాబ్లమ్స్. పాసిఫై చేయడం అంటే కూల్ చేయడం. అంటే కోపంగా ఉన్న వాళ్ళని కూల్ చేయడం. దీనికో సినోనిమ్ చెప్పాలనిపిస్తుంది నాకు. ప్లెకేట్ అంటాము. ఓకేనా? పాసిఫైని ఏమంటాము? ప్లెకేట్ అంటాము. ఎగ్జాంపుల్ చెప్తా పాసిఫైతో. మై ఫ్రెండ్ యెస్టర్‌డే వాస్ వెరీ యాంగ్రీ. ఐ ట్రైడ్ టు పాసిఫై హిమ్ బై టెల్లింగ్ హిమ్ సమ్ జోక్స్. ఇది చెప్పకలే మీ అందరికీ తెలుసు. ప్రెడిసిసర్ అంటే ద ప్రీవియస్ పర్సన్. ముందువాడు. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్‌కి ఒక ప్రిన్సిపల్ వచ్చాడు. ఆ ప్రిన్సిపల్ వచ్చే ముందు అంతకు ముందు ఉండే ప్రిన్సిపల్ ఏమంటాం? ప్రిడిసిసర్ అంటాం. అంటే ద బిఫోర్ పర్సన్. నాకు చాలా ఇష్టమైన ఇడియమ్స్‌లో ఇదొకటి. అప్ ఇన్ ఆర్మ్స్ అనే ఒక ఇడియం వచ్చింది. అప్ ఇన్ ఆర్మ్స్ అంటే ఏంటో తెలుసా? ప్రొటెస్ట్ చేయడం. ఇప్పటికే మనకి 2 ఇడియమ్స్ వచ్చాయి చూసారా? ఒక ఇడియం ఏమో ఏంటి? లీవ్ నో స్టోన్ అన్‌టర్న్డ్.
ఇంకోటేంటి అప్ ఇన్ ద ఆర్మ్స్ అంటే ఉద్యమం చేయడం, ప్రొటెస్ట్ చేయడం. కర్టెయిల్ అంటే ఏంటి? కంట్రోల్, స్టాప్. కర్టెయిల్ అంటే స్టాప్, కంట్రోల్, ఎండ్ అని కూడా అంటాము. కర్టెయిలింగ్ అంటే స్టాపింగ్ అనమాట. ఎండింగ్, అంతం చేయడం. ఎండింగ్, అంతం చేయడం. నేను నెక్స్ట్ వొకాబులరీ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. నన్ను 3, 4 డేస్ నుంచి చాలామంది అడుగుతున్నారు. మన యాప్‌లో కూడా మెసేజెస్ చేస్తున్నారు. సార్ నేను బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను సార్. లేదంటే నేను మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను సార్ అని. వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు చాలా కోర్సెస్ కనిపిస్తాయి. ప్రెజెంట్ చాలామంది తీసుకున్న కోర్స్ ఏంటంటే ఎస్ఎస్‌సి సీజీఎల్. సీజీఎల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి సీజీఎలే కాకుండా సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫరు ఈ 4కి కావాల్సిన కంటెంట్ ఇందులో కవర్ అయిపోతుంది. ఎందుకంటే సీజీఎల్‌కి ఎక్కువ టైం లేదు. సెప్టెంబర్ 9 నుంచి. అంటే ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే ఒక 18 ఈ వీక్‌లో ఒక 8 డేస్, ఈ మంత్‌లో ఒక 8 డేస్, నెక్స్ట్ మంత్‌కి 8 డేస్. అంటే అరౌండ్ 2 వీక్స్ ఉందంతే. కానీ మీరు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల స్టెనోగ్రాఫర్‌కి హెల్ప్ అవుతుంది. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌కి కూడా హెల్ప్ అవుతుంది. రికార్డెడ్ వీడియోస్‌తో పాటు ప్రతిరోజు లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ. దాంతో పాటు రీసెంట్‌గా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఆల్రెడీ మన యాప్‌లో బ్యాంక్ కోర్స్ ఉంది. కానీ అది ప్రిలిమ్స్ వరకే హెల్ప్ అవుతుంది. మెయిన్స్ కోసం రీసెంట్‌గా ఏం చేసాం మనం? ఒక బ్యూటిఫుల్ కోర్స్ స్టార్ట్ చేసాం. అదే మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. దీంట్లో కూడా రికార్డెడ్ వీడియోస్‌తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో, మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయితే ఈ కోర్స్ తీసుకోవచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ప్రిలిమ్స్ ప్రాబ్లమ్ లేదు. మెయిన్సే కావాలనుకుంటే మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే కోర్స్ కూడా తీసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ ప్రతిరోజు ఉంటాయి. లైవ్ క్లాస్‌కి రావడం వల్ల ఏమవుతుందంటే చాలా క్లియర్‌గా నేను మీకు ఇచ్చే గైడెన్స్ మీరు ఫాలో అయితే చాలు. ఇక సూపర్ యాన్యుయేషన్. సింపుల్‌గా చెప్పాలంటే రిటైర్మెంట్ అంటాం. సూపర్ యాన్యుయేషన్ అంటే రిటైర్మెంట్ అని రాసుకోండి. యాక్చువల్‌గా చెప్పాలంటే రిటైర్ అయిపోయిన తర్వాత అమౌంట్ ఇస్తారు కదా! పెన్షన్. దాన్ని కూడా సూపర్ యాన్యుయేషన్ అని అంటాం. మీరు పెన్షన్ అని రాసినా పర్లేదు. రిటైర్మెంట్ అని రాసుకున్నా పర్లేదు. 2 ఒకటే కదా! రిటైర్మెంట్ తర్వాతేగా పెన్షన్ ఇస్తారు. ముందు ఇస్తారా? ఇక రిజైమ్ అంటే ఏంటంటే రూలింగ్. రూలింగ్ పీరియడ్. పరిపాలనా సమయం. రూలింగ్ పీరియడ్. పరిపాలనా సమయం. క్లెఫ్ట్ అంటాంరా. క్లెఫ్ట్ అంటే యాక్చువల్‌గా గ్యాప్ అని రాయండి. గ్యాప్ లేదంటే ఏమంటామో తెలుసా? బ్రేకేజ్ అని కూడా అంటాము. క్లెఫ్ట్ అంటే గ్యాప్ లేదా బ్రేకేజ్ అని కూడా అంటాం. బ్రేకేజ్. చాలా ఇంపార్టెంట్ ఇడియమ్ మళ్ళీ వచ్చింది. అప్పుడే మూడో ఇడియమ్ ఈరోజు మనకి. క్యాష్ ఇన్ ఆన్. అడ్వాంటేజ్ తీసుకోవడం రా. నా ఫ్రెండ్ చాలా మంచోడు. నేనెప్పుడు హెల్ప్ అడిగినా చేస్తాడు. కాబట్టి నేనేం చేశాను తెలుసా? రోజు హెల్ప్ అడగడం స్టార్ట్ చేశాను. అంటే ఏం చేశాను? అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. దాన్నేమంటాం? క్యాష్ ఇన్ ఆన్ అంటాం. అంటే టేక్ అడ్వాంటేజ్. దాన్నే ఎక్స్‌ప్లాయిటేషన్ అని కూడా అనొచ్చు. టేక్ అడ్వాంటేజ్ అని రాయండి. ఇడియమ్స్ అవి. చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది హెల్మింగ్. నాకు చాలా ఇష్టమైన వర్డ్స్‌లో ఇదొకటి. హెల్మింగ్ అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే స్టీరింగ్. కార్‌కి స్టీరింగ్ ఉంటుంది గదా! ఏం చేస్తుంది? డైరెక్షన్‌ని చూపిస్తుంది. ఐ మీన్ డైరెక్ట్ మనం ఎలా వెళ్ళాలంటే అలా గైడ్ చేస్తుంది. దాన్నే స్టీరింగ్ లేదా గైడెన్స్ అని కూడా అంటాం. హెల్మింగ్ అంటే గైడెన్స్ అని రాయండి. గైడ్. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన వర్డ్. కన్సోలిడేటెడ్. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మీరు మీ గోల్ రీచ్ అవ్వాలంటే మీలో ఉన్న బలాలన్నిటిని కలపాలి. పేషెన్స్, కాన్ఫిడెన్స్, పాజిటివ్ నేచర్, కమిట్మెంట్ అలా మీ క్వాలిటీస్ అన్నీ కలిపి పని చేయాలి. అప్పుడు సక్సెస్ వస్తుంది. అంటే యూ మస్ట్ కన్సోలిడేట్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్స్. సో ఏం చెప్పండి? కన్సోలిడేట్ అంటే ఏమర్థమైంది మీకు? కన్సోలిడేట్ అంటే ఏంటంటే యాడ్ టుగెదర్ అని రాయండి. యాడ్ టుగెదర్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ రా ఇది. రౌట్. అవతల వాళ్ళని మనం చిత్తు చిత్తుగా ఓడించడం అనమాట. డిస్ట్రాయ్ కంప్లీట్‌లీ అని రాయొచ్చు. డిస్ట్రాయ్ కంప్లీట్‌లీ. రౌట్ అంటే డిస్ట్రాయ్ కంప్లీట్‌లీ. అయితే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవడంతో పాటుగా నేను వీడియో ఎండింగ్‌లో ఒక టాస్క్ ఇస్తాను. అది కంపల్సరీ చేయండి. ఎందుకంటే అది చేయడం అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంప్లికేషన్స్ అంటే ఏంట్రా? పరిణామాలు. దీన్ని ఏమంటామంటే కాన్సీక్వెన్సెస్ అని కూడా అంటాం. ఇంప్లికేషన్స్ అంటే ఏంట్రా? కాన్సీక్వెన్సెస్ అని కూడా అంటాం. దాన్నే పరిణామాలు అని కూడా అంటాం. సో, నేను నా టాస్క్ ఈరోజు కంప్లీట్ చేశాను. యాక్చువల్‌గా ఈ వీడియో నేను మీకు మార్నింగే చేయాలి. నేను ఎర్లీ మార్నింగ్ 5కే బయటికి వెళ్ళాను కొంత వర్క్ ఉండి. దానివల్ల ఏంటంటే ఈ వీడియో మీకు ఇప్పుడు చేస్తున్నాను. ఇంకో వర్డ్ మర్చిపోయానురా.
రెక్. రెక్ అంటే ఏంటో తెలుసా? డిస్ట్రాయ్. డ్యామేజ్ అని కూడా రాయండి. మంచి వర్డ్ ఇది. రెక్ అంటే డిస్ట్రాయ్. డ్యామేజ్ అని కూడా రాయొచ్చు. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. సో, రెక్ అంటే ఏంటి? డిస్ట్రాయ్ లేదా డ్యామేజ్. అక్కడితో ఇంపార్టెంట్ వొకాబులరీ నేర్చుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, నేను ఈరోజు చెప్పిన వర్డ్స్ అన్నీ కూడా రాసుకున్నారు కాబట్టి, ఈ వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్ నేను మీకు వర్డ్స్ ఆఫ్ ద డేకి అనౌన్స్ చేస్తాను. ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేయండి. తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మీ ఎగ్జాంపుల్స్‌ని మెసేజ్ చేయండి. మంచి ఎగ్జాంపుల్స్ ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి కమింగ్ సండే సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. వర్డ్ ఆఫ్ ద డే నంబర్ 1 ఏంటంటే రోట్. రోట్. చిత్తు చిత్తుగా ఓడించడం అని కూడా అంటాం. అవతల వాళ్ళని మనం బాగా ఓడించడం అని కూడా అంటాం. సో, రోట్‌తో ఒక ఎగ్జాంపుల్ తయారు చేయండి. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. అలాగే హెల్మింగ్‌తో కూడా ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ అమ్మ. హెల్మింగ్ అంటే ఏమన్నాను గైడింగ్. దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్‌ని తయారు చేయండి. హెల్మింగ్ అంటే ఏంటి? గైడింగ్. కన్సాలిడేటెడ్ అంటే మేక్ స్ట్రాంగర్ లేదంటే టుగెదర్. ఈ 3 వర్డ్స్ 3 ఎగ్జాంపుల్స్ మెసేజ్ చేయండి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదో ఒక ఎగ్జాంపుల్ రాయాలి కదా అని ఫాస్ట్‌గా రాసేయకండి. ముందు ఆ వర్డ్స్‌ని గూగుల్ చేయండి ఒకసారి. ఇంటర్నెట్‌లో స్టడీ చేయండి. ఆ వర్డ్ మీనింగ్ ఏంటి? దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? అది నౌనా, వెర్బా, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ దాన్ని ఎలా వాడాలి? ఆ వర్డ్‌ని ఎలా యూజ్ చేయాలి? అప్పుడు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు ఎగ్జాంపుల్స్‌ని యూట్యూబ్‌లో మన కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మన యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు చాలా కోర్సెస్ కనిపిస్తాయి ఇక్కడ. కాంబో కోర్స్ అని ఉంటుంది. అంటే మనం సెపరేట్‌గా కోర్సెస్ తీసుకుంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది. అన్ని కోర్సెస్ కలిపున్న ఒకే కోర్స్ కాంబో కోర్స్. కాంబో కోర్స్ తీసుకున్న వాళ్ళకేంటంటే అన్ని కోర్సెస్ అందులో వచ్చేస్తాయి. ఓకేనమ్మా? అది కూడా లైఫ్ టైమ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. సో, ఆ ప్రాసెస్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా ఓపెన్‌గా అడగండి. లైవ్ క్లాసెస్ ప్రతిరోజు జరుగుతున్నాయి. సీజీఎల్ వాళ్ళకి, అలాగే బ్యాంక్ వాళ్ళకి కూడా. లైవ్ క్లాసెస్ అనేవి మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. వొకాబులరీ మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా!